అదే సమయమందు మధ్యాహ్న హారతి ప్రారంభించుటకు సిద్ధముగా ఉన్నప్పుడు బాబా ఆత్మారాముని భార్యతో, తల్లి బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశంతో పోయినాను. తలుపు తాళము వేసి ఉండెను. ఎలాగున్ననో లోపల ప్రవేశించి తిని, కానీ తినుటకేమీ లేక తిరిగి వచ్చి తిని అనెను. ఆమెకు బాబా మాటలు బోధపడలేదు. కానీ ప్రక్కనే ఉన్న కుమారుడు ఇంటి వద్ద పూజలో ఏమియో లోటుపాటు జరిగినదని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు నిమ్మని బాబాను వేడెను. అందులోకి బాబా నిరాకరించెను. కానీ పూజను అక్కడనే చేయమనెను. కొడుకు వెంటనే తండ్రికి షిరిడీలో జరిగిన దాని నంతటినీ వ్రాసెను. పూజను తగిన శ్రద్ధతో చేయమని వేడుకొనెను. ఈ రెండు ఉత్తరములు ఒకటికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యం కదా. ఆత్మారాముని భార్య విషయమా ఆలోచింతుము. ఆమె 3 వస్తువులను నైవేద్యము పెట్టుటకు సంకల్పించుకొనెను. 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడ. బాబా వీనినెట్లు గ్రహించినో చూసేదము. బాంద్రా నివాసియగు రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. ఒకనాడు భార్యతో షిరిడీకి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగుల ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి 1 వంకాయ పెరుగు పచ్చడిని 2వ దానితో వేపుడును చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడీ చేరిన వెంటనే పురందరుని భార్య వంకాయ పెరుగు పచ్చడి చేసి బాబా భోజనము కూర్చున్నప్పుడు తీసుకొని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా నుండెను. కావున దానిని అందరికీ పంచిపెట్టెను. బాబా వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలనెను. ఈ సంగతి రాధాకృష్ణమాయకి తెలియపరిచిరి. అది వంకాయల కాలము కాదు కనుక ఆమెకేమీ తోచకుండెను. వంకాయలెట్లు సంపాదించుటానున్నది ఆమెకు సమస్య అయ్యెను. వంకాయ పచ్చడి తెచ్చినదెవరని కనుగొనగా పురందరుని భార్య అని తెలియటచే వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని నిశ్చయించిరి. అప్పుడు అందరికీ బాబా కోరిన వంకాయ వేపుడకు గల ప్రాముఖ్యము తెలిసినది. బాబా సర్వజ్ఞుడని అందరు ఆశ్చర్యపడిరి.